ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొక్కై వంగనిది మానే వంగున అని ఒక సామెత మనం వాడుతూ ఉంటాము. నేటి సమాజంలో, కుటుంబంలో మరి తల్లిదండ్రులు అలాగనే పిల్లలను పెంచేటువంటి విధానంలో, క్రమంలో మరి ఏ రీతిగా పెంచుతూ ఉన్నారనేటువంటిది ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకమని సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. ప్రియమైన వారలారా, నేడు మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క పిల్లలను పెంచేటువంటి క్రమంలో తల్లిదండ్రులు చూపించవలసినటువంటి కొన్ని విధి విధానాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ప్రియమైన వారలారా, తల్లిదండ్రులు తమ బిడ్డలను పెంచుతున్నప్పుడు వారిని క్రమముగా పెంచవలసినటువంటి వారే ఉంటూ ఉన్నారు. ఆ క్రమముగా పెంచేటువంటి పనిలో కొన్నిసార్లు వారికి భయము చెప్పాలి. మరి నేటి సమాజంలో మనం చూస్తే కనుక మరి పిల్లలను చాలా గారాబంతో పెంచుతూ ఉన్నారు. వారు అడిగినవన్నీ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటాం, వాడు ఏది కొనమంటే అది కొనేస్తూ ఉంటాం. కనుక ఇలాగున గారాబంగా పెంచడం వల్ల పిల్లలు మితిమీరినటువంటి విధానంలోకి వెళ్ళిపోతారు. ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం టీ తాగే అలవాటు ఉంది. టీ తాగే అలవాటు ఉన్నప్పుడు టీని మనం పెట్టుకుంటున్నప్పుడు మరి టీలో తగుమాత్రముగా షుగరు, తగుమాత్రంగా టీ పొడి మనం వేసి సమపాళ్ళలో పాలు వేసి ఆ టీని మరి క్రమబద్ధంగా పెడితేనే ఆ టీ బాగుంటుంది. ప్రియమైన వారలారా, అంతేగాని మన దగ్గర ఉంది కదా అని ఎక్కువ పంచదార వేసినా, ఎక్కువ టీ పొడి వేసినా, ఎక్కువ పాలు వేసినా అది టీ కాదు. కనుక ఈ రోజున మనం మన పిల్లలను పెంచేటువంటి క్రమంలో మితిమీరినటువంటి ఆ ప్రేమ, మరి ముఖ్యంగా ఆ మితిమీరినటువంటి విధానంలో గారాబం చేసినట్లయితే కనుక వారు దారి తప్పే అవకాశం ఉంటుంది. ప్రియమైన వారలారా, తల్లిదండ్రులారా, ఈ రోజున మన పిల్లలను మనము దేవుని యొక్క చిత్తానుసారంగా పెంచవలసిన వారమై అంటూ ఉన్నాము. అలాగే తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మరి తండ్రి చెప్పేటువంటి ఆ యొక్క ఉపదేశమును ఆలకించాలి. అలాగే తల్లి చెప్పు బోధను త్రోసివేయకూడదని ఇక్కడ జ్ఞాపకం చేయించు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలను అతి గారాబంతో పెంచకూడదు, దేవుని మార్గంలో పెంచాలి. అలాగే పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించులాగున మీ తల్లిదండ్రులకు విధేయులుగా మీరు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున మొక్కై వంగనిది మానే వంగున అనేటువంటి ఆ సామెతను జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలను చిన్ననాటి నుండి దైవభయములో దేవుని చిత్తానుసారంగా మనం పెంచినట్లయితే వారి పెద్దవారైనప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కుటుంబ జీవితంలో నాయనా నేడు భార్య భర్తలు తల్లిదండ్రులుగా అలాగనే ప్రభువా బిడ్డలుగా ఇదిగో తండ్రి కుటుంబంలో నాయనా వారు నివసిస్తూ ఉన్నప్పుడు తండ్రి తల్లిదండ్రులు వారి బిడ్డలను నాయనా అతి గారాబంతో పెంచకుండా ప్రభువా నీ యొక్క శిక్షలో బాధలు పెంచే కృప దయచేయండి. అలాగే నాయన పిల్లలు కూడా ప్రభువా తల్లిదండ్రుల మాటకు లోబడేటట్టు సహాయం దయచేయండి. ఎందుకంటే ప్రభువా తల్లిదండ్రులు బాధ్యతతో పెంచినప్పుడు పిల్లలు లోబడరు నాయన. అయితే బాధ్యతతో పెంచితే పిల్లలు లోబడతారు. కనుక తండ్రి నాయన ప్రతి ఒక్క తల్లిదండ్రులు అటు బాధ్యత తిరిగి పిల్లలను సమాజం కొరకు అలాగే ప్రభువా మరి లోకములో మరి దేవుని యొక్క ఖ్యాతి కొరకు, దేవుని నామ ఘనత కొరకు పిల్లలను పెంచేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, తలలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పని మీరు దీవించి ఆస్వాదించమని నాయన మా కుటుంబాలు, మా పిల్లలు నాయన అంటుకట్టబడి ప్రభువా నీలో నాయన ఫలించే కృప దయచేయమని ప్రతిరోజు నాయన వారికి కావలసినటువంటి జ్ఞానం ఇచ్చి కృప వెంబడి కృప దయచేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.